ఒక ఆడది క్షణం కూడా తీరిక లేనివ్వకుండా పదే పదే నిన్ను విసిగిస్తోంది అంటే దాని అర్థం ఇదే. జీవితంలో ఏదైనా సరే ఇవ్వడం మాత్రమే మన చేతుల్లో ఉంటుంది, తీసుకోవడం కాదు. తిరిగి రావడం, పొందడం అనేది మన చేతుల్లో అస్సలు ఉండదు. అది నమ్మకమైన, మర్యాద అయినా, ఆఖరికి ప్రేమైనా సరే, చివరికి ఒకరికి అప్పుగా ఇచ్చిన డబ్బైనా సరే. సెంటు పీలిస్తే మంచి వాసన వస్తోంది కదా అని చెప్పి తాగితే బలం వస్తుంది అనుకోవడం నీ మూర్ఖత్వం, అమాయకత్వం. అలానే డబ్బు, అవసరం తీర్చే వస్తువులను ఇచ్చింది కదా అని ప్రేమించే మనుషుల్ని ఇస్తుంది అంటే అది నీ మూర్ఖత్వం అవుతుంది. డబ్బుతో కొనే వస్తువులను కొనడం మంచిది, కానీ డబ్బుతో కొనలేని వస్తువులను పోగొట్టుకోవడం మాత్రం అస్సలు మంచిది కాదు. గుర్తుపెట్టుకో, మనం వచ్చినప్పుడు ఏమీ తీసుకురాలేదు, పోయేప్పుడు ఏమీ తీసుకెళ్ళము. పుట్టుక చావు మధ్య మిగిలేదే మన మంచితనమే. అందుకే అందరితో మంచిగా ఉండాలి. ఆ మంచితనమే మనల్ని కాపాడుకుంటూ ఉంటుంది. ఎందుకంటే ఒంటరిగా వస్తాం, ఒంటరిగా పోతాం. అది మన చేతిలో ఉండదు. ఇక మిగిలిన ఉన్నన్ని రోజులు నలుగురిని ప్రేమించు, ఒంటరితనాన్ని నవ్వుతూ జయించు, నీకున్న కష్టాలని ఆనందంగా ఓడించు. చివరికి ఒక్క గుండెలో అయినా నువ్వు చెక్కు చెదరని స్థానాన్ని సంపాదించు. అది నీ జీవితానికి ఒక అర్థమనేది దాగి ఉంటుంది. నువ్వు చనిపోయిన నలుగురిలో నువ్వు బ్రతికే ఉంటావు. గుర్తుపెట్టుకో, అసలు ఈ రోజుల్లో మనిషి ఎలా ఉన్నారో తెలుసా? ఒక కారు ఉంటే ఇంకో కారు కావాలని, ఒక ఫోన్ ఉంటే ఇంకో ఫోన్ కావాలని, అలానే ఉన్న దానికంటే ఎక్కువ డబ్బు సంపాదించాలని అనుకుంటున్నారు, ఆశపడుతున్నారు. మనిషి ఎదిగే కొద్దీ అవసరాలు పెరుగుతూ ఉంటాయి. అందుకే ఎక్కువగా నడవలేక ఎడ్ల బండిని కనిపెట్టాడు. అది సరిపోదని కారు కనిపెట్టారు. ఆ తర్వాత వేగం సరిపోలేదని ఏరోప్లేన్ను, బుల్లెట్ ట్రైన్ల దాకా వెళ్లారు. కానీ మనిషి ఏది కనిపెట్టినా, ఏది ఎక్కినా సరే చివరికి దిగాల్సింది నేల మీదనే, నడవాల్సింది తన కాళ్లతోనే. ఇదే జీవిత సత్యం. కొందరు మర్చిపోతారేంటో, చెప్పులు ఎవరూ కొనకముందే అద్దాల షాపులో ఏసీ రూంలో ఉంటాయి. ఎవరో ఒకరు కొన్న తర్వాత వాటి బ్రతుకు ఎప్పుడు ఇంటి బయటే ఉండిపోతాయి. సరిగ్గా నువ్వు కూడా, నువ్వు నీలానే బ్రతికినన్ని రోజులు నువ్వు రాజులా ఉంటావు. ప్రేమ, దోమ అని ఎవరో ఒకరికి బానిసగా మారిన తర్వాతే నీ స్థానం వారి గుండెల్లో ఉంటుంది అని భ్రమపడతావు. కానీ వాళ్ల చెప్పు చేతల్లో ఉంటుంది అన్న సంగతి నువ్వు మర్చిపోతున్నావు. అమ్మా నాన్నలు ఉన్నంత వరకు జీవితం సాఫీగా సాగిపోతుంది. అమ్మ లేకపోతే బాధ తెలుస్తుంది, నాన్న లేకపోతే బాధ్యత తెలుస్తుంది. ఇద్దరూ లేకపోతే బ్రతుకంటే ఏంటో నీకు అర్థమవుతుంది. అందుకే సులువుగా లభించే గెలుపు కన్నా కష్టపడి సాధించిన విజయానికే విలువ ఎక్కువ అని తెలుసుకో. అసలు ఈ సమాజంలో సరిగ్గా 2 రకాల మనుషులు ఉంటారు. ఒకటి, మనం సంపాదిస్తే ఓర్వలేని వాళ్ళు. 2, మనం ఖాళీగా ఉంటే ఎగతాళి చేసేవారు. కొందరు మనం మంచిగా బ్రతికితే చాలు, అబ్బా వాడికేంటి బాగా డబ్బు ఉంది, బ్రతికితే వాడిలా బ్రతకాలి అంటారు. అదే మనం లేకపోతే చులకనగా చూస్తూ నవ్వుతారు. మనిషిగా పుట్టడం, గిట్టడం మన చేతుల్లో లేని పని. బ్రతికున్నన్ని రోజులు ఎలా బ్రతకాలి అన్నది మాత్రం నీ చేతుల్లోనే ఉంటుంది అని తెలుసుకో. ఒక మనిషి ఎలా బ్రతకాలో తెలుసా? రేపు మనం పోయాక నలుగురి దృష్టిలో మంచి వ్యక్తిగా మిగిలిపోవాలి. నలుగురు వచ్చి పిడికెడు మట్టి వేసేలా బ్రతకాలి. కానీ బ్రతికినన్ని రోజులు నువ్వు మట్టి కొట్టుకుపోతావురా అని నలుగురితో తిట్టించుకుంటూ మాత్రం బ్రతకూడదు. అది ఒక బ్రతికేనా చెప్పు? ఎవరైనా చనిపోతే అయ్యో పాపం పోయాడు అంటారు, బతికి ఉంటే ఇంకా పోలేదురా వీడు అంటారు. రేపు అనేదాన్ని చూస్తామో లేదో తెలియని బ్రతుకులకు పగలు, ప్రతీకారాలు, కక్షలు, పంతాలు ఎందుకు? ఎవరూ ఉండి తినేది లేదు, పోయి సాధించేది లేదు.
ఉన్నంతకాలం అందరితో కలిసి సంతోషంగా జీవిద్దాం. జీవితంలో మనం ఏమీ చేయలేని రోజులు రెండే రెండు. ఒకటి నిన్నటి రోజు, మరొకటి రేపటి రోజు. అందుకే ఏం చేయాలని మిగిలింది ఈ క్షణం, ఈ రోజే. కాబట్టి నవ్వండి, నవ్వించండి, నలుగురికి ప్రేమను పంచండి, అనుభూతిని ఆస్వాదించండి, సంతోషంగా ఉండండి. గుర్తుపెట్టుకో, ఒక వ్యక్తితో నువ్వు ఎంత మంచిగా అయినా ఉండు, ఎంత చనువుగా అయినా ఉండు, ఎంత నమ్మకంగా అయినా ఉండు, చివరికి నువ్వు ఎంత ప్రేమగా అయినా ఉండు, ఒక్కరోజు నీ కర్మకాలి నువ్వు బిజీగా ఉండు, లేదా ఏదైనా పనిలో పడు, పొరపాటున వాళ్ళు చేసిన కాల్ లిఫ్ట్ చేయకపోయావే అనుకో, నీ నమ్మకం, ప్రేమ, అభిమానం ఇవి ఏవీ గుర్తురావు. ఆ క్షణమే నువ్వు వాళ్ళ దృష్టిలో చెడ్డవాడివైపోతావు. ఇది అక్షర సత్యం. చెప్పుడు మాటలు వినే ముందు అసలు నిజ నిజాలు ఏంటో తెలుసుకోవాలి. పరాయి వాళ్ల మాటలు గుడ్డిగా నమ్మి ఎదుటి వారి మనసు బాధపడేలా అస్సలు మాట్లాడకండి. ఎందుకంటే అవే మాటలు, బాధ మీరు పడే రోజు ఒకటి ఖచ్చితంగా ఉంటుంది. అవి కూడా రెండింతలుగా వస్తుంది. కాబట్టి 100 అబద్ధాలు చెప్పి నమ్మించే ప్రయత్నం చేయడం కంటే ఒకే ఒక్క పచ్చి నిజం చెప్పి క్షమించమని కోరడం మంచిది. 100 కుక్కలు ఒక్కసారి ఒకటే మొరిగినా ఒక్క సింహం యొక్క గర్జనకు సమానం కాదు. ఎంత గట్టిగా నువ్వు అరిచి ఇతరుల మీద ప్రచారం చేసినా ఆ నింద ఎప్పటికీ కూడా నిజం కాదు. నువ్వు చేసే పని, మంచి పని ఏదైనా సరే, దాని ఫలితం జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు నిన్ను ఖచ్చితంగా చేరుతుంది, కాపాడుతుంది. ఇది అక్షర సత్యం. నువ్వు మెట్లు చూస్తూ నిలబడిపోతే మేడలెలా ఎక్కుతావు? ప్రణాళికలు వేస్తూ ఉండిపోతే జీవితంలో విజయం ఎలా సాధిస్తావు? ఒక్క అడుగు ముందుకు వేసి కార్యాచరణ మొదలుపెట్టు. జీవితంలో ఏది ఎప్పుడు రావాలో అప్పుడు ఖచ్చితంగా వస్తుంది. ఏది ఎంతకాలం నీతో ఉండాలో అంతవరకే ఉంటుంది. ఏది ఎప్పుడు వదిలిపోవాలో అప్పుడే పోతుంది. ఇందులో ఏది నువ్వు ఆపలేవు. ఇక నీ చేతిలో ఉన్నది ఒకటే. ఉన్నంత వరకు నీతో ఉన్నవాటి విలువ తెలుసుకొని హాయిగా జీవించడమే. నేను ఓడిపోతాను అనే భయమే నిన్ను సగం చంపేస్తుంది. గెలుస్తాను అన్న నమ్మకం లక్ష్యం ఎంత పెద్దదైనా చివరి వరకు పోరాడేలా చేస్తుంది. నీకు ఆశ ఉన్నప్పుడు భయం ఉండకూడదు. భయం ఉన్నప్పుడు దేని మీద ఆశపడకు. అర్థమైందా? ఏదైనా సరే కావాలనుకున్నప్పుడు దానికోసం చివరి వరకు పోరాడు. వద్దు అనుకున్నప్పుడు అసలు దాని గురించి ఆలోచించకు. అప్పుడే నువ్వు జీవితంలో ప్రశాంతంగా ఉంటావు. నువ్వు చీకటి గదిలోనే కూర్చొని వెలుతురు గురించి ఆలోచిస్తే ఏం లాభం? లేచి దీపం వెలిగించాల్సిందే. అలానే నువ్వు ఖాళీగా కూర్చొని పని గురించి ఆలోచిస్తే లాభం లేదు. ధైర్యంగా లేచి కష్టపడాల్సిందే. విజయం ఎవ్వరికీ సులువుగా రాదు. దాన్ని మనమే వేటాడి వెంటాడి సాధించుకోవాలి. అప్పుడే ఏదైనా సరే మనతో శాశ్వతంగా ఉంటుంది. లేదంటే మన నుంచి దూరం అయిపోతుంది అని తెలుసుకో. మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన ఒక అబ్బాయికి 25 ఏళ్లు వచ్చాక ఉద్యోగం అనే పదం ఎంతగా ఇబ్బంది పడుతుందో మాటల్లో చెప్పలేం. అవునా? ఉద్యోగం లేకపోతే తల్లిదండ్రుల ముందు కూడా చులకనైపోతాడు. ఒక అబ్బాయికి ఉద్యోగం ఉంటే ఈ సమాజం ఒకలా ఉంటుంది, ఉద్యోగం లేకపోతే ఇంకోలా చూస్తుంది. ఆకలి వేసి కంచంలో అన్నం వేసుకుంటే తినే ప్రతి మెతుకు గొంతులో ముళ్ళులా గుచ్చుకుంటుంది. ఉద్యోగం లేని అబ్బాయి జీవితం నిజంగా ఒక నరకమే. తన కుటుంబానికి బలమవ్వాలి, ఏదో ఒకటి చేసి నలుగురిలో నిలబడాలి అనుకుంటాడు. కానీ నెల తిరిగేసరికి వాడి సంపాదనకి, వాడి కళ్ళ ముందు ఉన్న అప్పులకి ఏం చేయాలో అర్థం కాక లోపల ఎంతగానో కుమిలిపోతూ ఉంటారు. కాబట్టి నీ తల్లిదండ్రుల దగ్గర నీ సరదాల కోసం 500 నువ్వు ఖర్చు పెట్టే స్థాయి నుండి 5 రూపాయలు ఖర్చు పెట్టాలన్నా సరే 500 సార్లు ఆలోచించే స్థాయికి నువ్వు వస్తావు.
ఇక నీకు ఉన్న బాధ్యతలు ఎంత విలువైనవో అప్పుడు నీకు తెలుస్తాయి. ప్రతి తల్లిదండ్రులు తమ బిడ్డలను చదివించేది తమ ఆకలి బాధను తీరుస్తారని కాదు, భవిష్యత్తులో వాళ్ళు అన్నం కోసం ఇంకొకరి ముందు చెయ్యి చాచకుండా బ్రతకాలని. అవును, పెద్దవాళ్ళు ఎప్పుడూ కూడా ఒక విషయాన్ని చెబుతూ ఉంటారు, విన్నావో లేదు? ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు బంధాల్ని కాపాడుకోవడానికి ఒక మెట్టు దిగి ఆలోచించు అంటారు. అర్థం చేసుకునే వారి కోసం నువ్వు 1 కాదు 100 మెట్లు దిగినా తప్పులేదు. కానీ ఎన్ని మెట్లు దిగినా అర్థం చేసుకొని వారి కోసం ఆలోచించి ఏం లాభం? 1 మెట్టు దిగినా అది దండగే కదా, వృధా ప్రయాసే కదా. వాళ్ళ దృష్టిలో మనం దిగజారిపోవడం తప్ప. అందుకే నమ్మకమైన గౌరవమైనా సరే, ప్రాణమైనా ఒక్కసారి పోతే మళ్ళీ తిరిగి రాదు అని తెలుసుకో. బ్రతకడం గొప్ప కాదు, నిజాయితీగా బ్రతకడం గొప్ప. నిజాయితీతో గడిపే జీవితం ఆస్తుల్ని ఇవ్వకపోవచ్చు, కానీ ఆత్మ సంతృప్తినిస్తుంది. కారణం లేకుండా బంధాలను దూరం చేసుకుంటే నువ్వు కావాలనుకున్నప్పుడు ఎంత తాపత్రయపడినా ఆ బంధాలను తిరిగి పొందలేవు. అవును కదా? బంధాన్ని దారంతో బంధిస్తే నిలబడదు, బాధ్యతతో ప్రేమిస్తేనే చిరకాలం నీతో నిలబడుతుంది. అటు నుంచి ప్రేమ రావడం లేదు అని బాధపడే కంటే ఇటు నుంచి ఇవ్వడం మానేయడం మంచిది. అది ప్రేమైనా విలువైనా సరే. ఎక్కువగా పట్టించుకుంటే ప్రతీదీ మనల్ని బాధ పెడుతుంది. కొన్నిటినైనా వదిలేస్తేనే జీవితంలో ఉన్న ప్రశాంతతైనా మనకి మిగులుతుంది. నిజమే కదా? అదృష్టంతో పైకి వచ్చిన వాడికి చెట్టు ఎక్కడం మాత్రమే తెలుస్తుంది. అదే కష్టంతో పైకి వచ్చిన వాడికి ఎక్కడం దిగడం రెండూ కూడా తెలిసి ఉంటాయి. నువ్వు కూడా రెండూ తెలుసుకో. మొదటివాడు ఎప్పుడు పడిపోతావేమో అన్న భయంతో ఉంటే, రెండోవాడు కింద పడినా పర్వాలేదు, నేను ఎక్కగలను అన్న ధైర్యంతో ఉంటాడు. అదే అదృష్టానికి స్వయం కృషికి ఉన్న తేడా. ఇందులో నువ్వు ఎలా ఉంటావో నువ్వే ఆలోచించుకో. జీవితం అంటే దారిలో దొరికిన పండుని నువ్వు కూర్చొని తినడం కాదు, చెట్టుకు ఉన్న పండుని కోసుకొని తినడం. అలా తిన్నప్పుడే దానికోసం నువ్వు పడ్డ కష్టం విలువ నీకు తెలుస్తుంది. ఆ పండు యొక్క విలువ తెలుస్తుంది. అందనంత ఎత్తులో ఉంది, అందుతుందో లేదో అని సందేహపడకు. నువ్వు తలుచుకుంటే ఆకాశాన్నే ఆటస్థలంగా మార్చుకోగలవు, సూర్యచంద్రుల్నే బంతులుగా మార్చుకోగలవు. నీకు కావాల్సిందల్లా నీ మీద నీకు నేను సాధించగలను అన్న నమ్మకం ఒక్కటే. నిజమే కదా? ఒక అమ్మాయి ఆడది అదే పనిగా నిన్ను విసిగిస్తుంది అంటే పదే పదే నువ్వు తనకి గుర్తొస్తున్నావని అర్థం. తను నిన్ను ఎంతగానో ఇష్టపడుతుంది అని అర్థం. నీతో మాట్లాడాలని, నీతో కాస్త సమయాన్ని ఆ అమ్మాయి కోరుకుంటుంది అని గుర్తుపెట్టుకో. నీపై ఎంతో ఇష్టం ఉంటేనే కదా ఆ అమ్మాయి అలా కోరుకుంటుంది చెప్పు. కాబట్టి అలాంటి ప్రేమ, అలాంటి మనిషి నీకు దొరికితే అస్సలు వదులుకోకు. ఏ స్త్రీ అయితే తన భర్తను ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తుందో అలాంటి స్త్రీ పరాయి మగాడి వైపు కన్నెత్తి కూడా చూడదు, ఎలాంటి చెడు ఆలోచనలు కూడా చేయదు. అర్థమవుతుందా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.